అన్నొస్తారని చెప్పండి, అంతు తేలుస్తారని చెప్పండి. మీకు అన్యాయం చేసిన వారి పేర్లను ఏ బుక్లోనైనా రాసుకోండి, వారి పేర్లు మాత్రం నాకు చెప్పండి అని అంటున్నారు వైసీపీ అధినేత జగన్. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం చేసిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చంద్రబాబు లాంటి సీఎం ఉన్న రాష్ట్రంలో రాజకీయాలు చేయాలంటే అన్నింటికీ తెగించి ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు జగన్. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైసీపీ అధినేత వైఎస్ జగన్ టీడీపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్న తీరు చూస్తే బాధేస్తోందన్నారు. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు.